ఈ కుట్రని మీడియా కానీ వీళ్ళు కానీ అంతర్లీనంగా వెళ్ళి ఏమిటి అసలు దీనికి మూలం ఏంటి రాజకీయంగా వాడేస్తారు తప్పితే రాజకీయంగా వాళ్ళు మాట్లాడేస్తారు రాజకీయం కాదు అక్కడ జరుగుతున్న ఆ రెండు కొండ జాతులు రెండు ఉన్నాయి. అందుట్లో వాళ్ళు అక్కడ బాగా బీభత్స కొండపైన వెళ్ళిపోయి వాళ్ళు మొత్తం కురుగు వాళ్ళ పేర్లు ఏమన్నాయి కుక్కీలు అక్కడ బాగా ఇది హెరాయిన్ ఆయన పండిస్తూ ఉంటారు, గంజాయి పండిస్తూ ఉంటారు. దాని బాగా సంపద వస్తుంది, దాని మీద సంపద ఉంది. దాన్ని వీళ్ళు కుకీస్ కాకుండా ఇంకోళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మయన్మార్ నుంచి వచ్చారు. మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరది. వాళ్ళిద్దరి మధ్య ఈ అడవి ప్రాంతాన్ని, ఈ సంపదని ఎవరు దక్కించుకోవాలని ఆధిపత్య పోరు. ఆ పోరును సాకుగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్. అది అసలు రహస్యం వెనకాల ఈ భాగాన్ని, నార్త్ ఈస్ట్ లో కొంత భాగాన్ని, మణిపూర్ని, మయన్మార్లో కొంత భాగాన్ని, బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని కలిపి ఒక క్రిస్టియన్ దేశంగా చేయాలనేది వాళ్ళ తప్ప. ఎందుకు అది వాళ్ళకి బంగ్లాదేశ్లో అమెరికన్ వాళ్ళ యొక్క నేవీ ఇది కావాలి, చోటు కావాలి, వాళ్ళ యొక్క స్థావరం కావాలి. ఆ స్థావరానికి ఇండియా అంగీకరించలేదు నాళ్ళు. మనకు సపోర్ట్గా గత పిఎం ఆఫ్ బంగ్లాదేశ్ ఆవిడ మనకు సపోర్ట్గా నిలబడింది. ఎందుకంటే అక్కడ కనుక అమెరికా స్థావరం ఏర్పడితే, వాళ్ళ నావికాదళ స్థావరం అక్కడ ఏర్పడితే మనకు రిస్క్. ఆ రిస్క్ కోసం మనం అలౌ చేయాలి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పప్పెట్టు అని దింపి వాళ్ళ కుట్రతోటే అక్కడ జరిగిపోయింది. ఆ కుట్రతోటే అయిపోయిన విషయం ఎప్పుడు అయిపోయింది, దాన్ని లేనిపోయింది దాన్ని కెలికి కంపు చేసి వాళ్ళు ఆ అమ్మాయిని దిగేపోదాకా అల్లరి చేయించారు. అల్లరి చేయించి ఇప్పుడు ఎవరిని పెట్టుకున్నారు, ఒక పప్పెట్టును పెట్టుకున్నారు. వాడు ఇప్పుడు అమెరికాకి ఆ స్థావరానికి కల్పిస్తున్నాడు సార్. సో ఇంత కథ ఉంది. ఊరినే మణిపూరు మోడీ వెళ్ళలేదు అని కాంగ్రెస్ వాళ్ళు ఒక సులువుగా కూడా చెప్తే అసలు విషయం దేశానికి సంబంధించిన, దేశం యొక్క దీనికి సంబంధించిన వాళ్ళు భారతదేశాన్ని చేల్చాలి, భారతదేశాన్ని విడగొట్టాలి అని పాకిస్తాను, చైనా, దానికి సమర్థింపుగా అమెరికా. ఎందుకంటే భారతదేశం పెరుగుతుంది, గ్రో అవుతుంది. రేపు కాకపోతే ఇంకో 2030 నాటికి 3వ స్థానానికి వెళ్తున్నాం. ఆల్రెడీ చైనాలో ఉన్న అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేసుకుని భారతదేశం చూస్తున్నారు. సో అమెరికా తోటి పోటీ పడతాము, వాళ్ళకి అది భయం. అమెరికాతో పోటీ పడే ఎకనామిక్స్ భారతదేశంలో వస్తుంది. అంచనా ప్రకారం, ప్రపంచ మేధావుల అంచనా ప్రకారం ఇంకో 10 ఏళ్లలో 2030-35 నాటికి, మ్యాక్సిమం 40 నాటికి డాలర్ కన్నా రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ డాలర్కి 80 రూపాయలు ఇస్తున్నాం మనం. రేపు అదే పరిస్థితి రివర్స్ అయ్యి మనం రూపాయికి $40 మనకు వచ్చే రోజు వస్తుంది అని ఎకనామిక్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నారు. ఇవన్నీ భరించలేక వాళ్ళు ఇంటర్నేషనల్ కూప్ జరుగుతుంది. భారతదేశాన్ని ఎట్లా చేల్చాలి, దాన్ని విడగొట్టాలి అనేది ఒక తాపత్రయం. ఆ తాపత్రయంలో జరుగుతున్న కుట్రలు, రాజకీయ కుట్రలు, ఈ మామూలు ఇష్యూలుగా ఈ తెలియకుండా మన జర్నలిజం, మన తెలుగు జర్నలిజం అనేది దరిద్రం అనుకో. మన తెలుగు చరిత్ర పైన తప్పితే ఏది లోతుకెళ్ళి అనలైజ్ చేసి విశ్లేషించి దీని ఏంటి మూలాలు ఛేదించి మనల్ని రాయరు. మనకు వాళ్ళకి ఎంతసేపు వీడు తిట్టాడు, వాడిని తిట్టాడు, వాడి అమ్మాయి చేయి పట్టుకున్నాడు, వీడి అమ్మాయి లంగా పట్టుకున్నాడు, ఈ లంగా లడాచోరు బ్యాటర్లు వేసి వ్యూవర్షిప్ కోసం తప్పితే అసలు వాట్ ఈస్ జర్నలిజం యొక్క బాధ్యత ఏంటి? ప్రజల కోసం మనం ఏం జర్నలిజం చేస్తున్నాం? ప్రజా జర్నలిజం మనం చేస్తున్నాం. ప్రజల కోసం మనం న్యూస్ చెప్తున్నామా? దిస్ మన చచ్చిపోయింది అది మన దగ్గర. అందుకని ఎన్ని తెలియక మీరు అంటాడు మామూలుగా అడుగుతున్నారు. ఇది ఇంటర్నేషనల్ కుట్ర. ఈ కుట్రని ఛేదించాల్సిన అవసరం అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు దానికోసం నిలబడాలి. ఇంటర్నేషనల్ కుట్ర అయితే మరి బీజేపీ ఎందుకు ఈ విషయాన్ని బహిర్గతంగా చెప్పలేకపోతుంది? ఇది మేము చెప్తూనే ఉన్నాం, బీజేపీ చెప్తానే ఉంది. చెప్తారు కానీ కాంగ్రెస్ దాన్ని రాజకీయం చేయడం కోసం మీడియా మొత్తం ఇప్పుడు మోదీ మీడియా లాగే హైలైట్ అవుతుంది. ఏమి మోడీ మీడియా ఇప్పుడు ఇవన్నీ విశ్లేషించి వాడు చెప్పాడు, అర్నబ్ గోస్వామి విశ్లేషించి చెప్పాడు, ఈ టైమ్స్ లో విశ్లేషించి చెప్పారు ఎక్కడ జరుగుతుంది ఏంటి. బంగ్లాదేశ్ కూల్చినప్పుడు కూడా ఇది మనకు వస్తుంది, ఈ సమస్య మనకు రాబోతుంది. ఇప్పుడున్న కూటమి మయన్మార్ నుంచి ఇవి ఇలా చేయబోతున్నారు, దీనికి ఒక స్ట్రాటజీ చేస్తున్నారు అని ఆల్రెడీ. ఎందుకంటే ఆయుధాలు దొరికినాయి, వాళ్ళు టెర్రరిస్టులు పట్టుకుంటే ఆయుధాలు దొరికినాయి, చైనా మేడ్ ఆయుధాలు దొరికినాయి అక్కడ వాళ్ళ చేతుల్లో.
ఇవన్నీ చూపిస్తున్నారు. మన దాకా మన సౌత్ మీడియా కొత్త తమిళనాడులో కూడా చేస్తున్నారు. మిగతా మీడియాలో మన సౌత్ లో అంత ఇన్వెస్టిగేషన్ జర్నలిజము అంత చేయాల్సిన అవసరం మామూలుగా చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు అవసరంలో ఏ విషయం జరిగినా ఉన్న రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ ఈ దౌర్భాగ్యపు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాల్లో వేసుకునే దాన్ని కాదు కదా. అసలు బేస్ తెలిస్తే ప్రజలకు అర్థమవుతుంది. అసలు బేస్లోకి వెళ్ళట్లా. ఇప్పుడు నేను చెప్పగలిగాను, ఎట్లా చెప్పగలిగాను? స్టడీ చేసి బట్టి చెప్పారు. అది పేపర్లు చెప్పాలి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పాలి. మరి నార్త్లో నేషనల్ మీడియాలో చెప్తున్నారు, దాన్నైనా కనీసం చూసి చెప్పాలి. ఏమీ చేయట్లేదు. అందువల్ల మీకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఎక్కడ మూలం ఉంది. ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఆ మూలాన్ని కనుక పట్టుకోగలిగితేనే మనం దేనైనా ఛేదించగలం. మూలాన్ని వదిలేసి పైన చూస్తూ ఉంటే ఆ ఆకులు పీకితే మళ్ళీ ఆకులు వస్తాయి కదా. ఆ మూలాన్ని కొట్టగలిగితే మూలాన్ని పట్టుకుంటే కొట్టగలం. మూలాన్ని ఎప్పుడు పట్టుకోగలం? క్షుణ్ణంగా శోధించి పరిశోధిస్తే వస్తుంది. అది వాళ్ళున్న సమస్య. అది ఇంటర్నేషనల్ గా పెద్ద కూపు జరుగుతుంది. భారతదేశాన్ని విడగొట్టాలి, భారతదేశం నుంచి మరొక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పరచాలి అనేది వాళ్ళ గట్టి విధానం. ఆ విధానమే జరుగుతుంది. ఇవన్నీ ముత్తేలమ్మ టెంపుల్ మీద సెకండ్ లో జరిగిన ఇష్యూని చూసారు కదండి. సో ఇంత ఇష్యూ జరిగినా కానీ ముస్లిం ఎంఐఎం నేతలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. అంటే మా వాళ్ళది తప్పే, ఐదర్ మా మతస్థులది తప్పే అలా చేయటం, మా వాడికపోయినా మా పార్టీ వాడికపోయినా మా మతస్థులది తప్పే అని ఎందుకు వాళ్ళు నోరు మెదపలేకపోతున్నారు? ఇప్పటి వరకు కూడా వాళ్ళు మెదపలేకపోతున్నారు. ఎందుకు నోరు మెదపట్లేదు బీజేపీ? అది అడుగు. బీజేపీ ఎలక్షన్ అప్పుడేమో దేవుడు, దేవాలయము, రాముడు, శివుడు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి వచ్చారు, మిగిలిన నేతలందరూ కూడా అక్కడికి వచ్చి నిన్న ధర్నా చేశారు. నిన్నే కాదు మొన్న. సో అది కాదు ధర్నా. వెళ్ళిపోయి లిప్ సింపతిగా 4 మాటలు మాట్లాడటం కాదు ధర్మ. రోడ్డు మీదకి రండి. దేవుడు తలను పగలగొట్టి వాడు వస్తే